హాయ్ అండి. లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను బాగా సిక్ అయ్యానండి. కానీ ఇప్పుడు కోలుకుంటున్నాను గానీ విపరీతమైన నీరసం అయితే ఉన్నది. దానివల్ల లాస్ట్ వీక్ కూడా పిల్లల్ని ఓ రోజు స్కూలుకి పంపలేకపోయాను. నిన్న కూడా అలాగే అనిపించింది. చాలా వీక్‌నెస్ అనిపించి రేపు పిల్లల్ని స్కూలుకి పంపలేనేమో అని ముందుగానే నేను జోషి డిసైడ్ అయ్యి ఉంచేద్దామని అనుకున్నాం. అయితే పిల్లలకి ఇలాగ మేము బుక్‌లో రాసి చూపించామనమాట. టుమారో యూ ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్ అని. అయితే రిచి మళ్ళీ డాడీ వై అని ఇలాగా మాకు మళ్ళీ సేమ్ మేము ఎలాగైతే రాసామో వాడు అలాగే రాసి మమ్మల్ని అడిగాడు. మాకు చాలా గమ్మత్తు అనిపించిందండి. సో ఇంకొకసారి మేము అలా డిక్లేర్ చేసామో లేదో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. పిల్లలైతే గంతులేసేసారనమాట. అప్పుడు మేము ఫుల్‌గా రిలాక్స్ అయిపోయాము. సరే ఎలాగో టైం ఉంది కదా! అంటే రెగ్యులర్‌గా వాళ్ళు హరీబరీగా స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నా టైం ఉంది కదా అని నలుగు స్నానం అయితే చేయిద్దామని అనుకున్నాం. మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళకైతే మమ్మీ నలుగు స్నానం చేయిస్తది. సో క్రిసి ఫేస్ చూడండి ఎంత గ్లో ఉన్నదో. సో అందుకని నేను ఇంకా టైం తీసుకొని వాళ్ళిద్దరికీ చక్కగా ఇలాగా నలుగు స్నానం చేయించాను. ఓపెన్ బాత్ అయితే వీళ్ళకి చాలా ఇష్టం అండి. మా మామగారి దగ్గర, మమ్మీ దగ్గర ఇలా ఎంజాయ్ చేస్తారు.